యువర్ మేఘ్నా. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మేఘనా మెలడీస్. మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టేసుకోండి. సో ఈ రోజు అయితే ఒక ఎంగేజ్మెంట్ వ్లాగ్ అయితే షూట్ చేశానండి. సో అమ్మాయిది మోర్తాడ్ అనమాట, అబ్బాయిది అంగ్సాపూర్. సో మేమైతే మోర్తాడ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో ఫస్ట్ పోగానే మనకు పోలేలు అయితే పెట్టేసిండ్రు. సో అప్పుడు పాలు తీసుకురావడానికి వాళ్ళు వెళ్ళిండ్రు. ఇంకా లేవని చెప్పి ఏం చేస్తాం, ఎంతసేపు వెయిట్ చేయాలని చెప్పి నెయ్యితోనైతే తిరిగినాం అనమాట. సో అదైపోయిన తర్వాత ఇంకా అమ్మాయి అబ్బాయి కొంచెం ఫొటోస్ అయితే తీసుకున్నారు. సో దాని తర్వాత ఇంకా శారీ పెట్టిన తర్వాత శారీ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళారు. సో అప్పుడు మేమైతే ఇంకా ఖాళీగా అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. సో దాని తర్వాత ఇంకా మళ్ళీ అమ్మాయి అబ్బాయి వచ్చిన తర్వాత ఇంకా అందరితో ఫ్రూట్స్ అవన్నీ పెట్టిస్తారు కదా. సో ఆ ప్రోగ్రామ్ అంతా జరుగుతూ ఉందన్నమాట. సో కొంచెంగా నేనైతే రికార్డ్ చేశాను. సో అసలు ఫ్రెండ్స్ ఉంటే మామూలుగా ఉండదండి ఫన్. సో అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అలా చాలామంది ఉండే అనమాట. సో ఇక్కడ ఒక మంచి ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగింది, అది రికార్డ్ చేశాను, ఒకసారి చూసేయండి. చక్రవర్తి ఉన్నాను. పుష్పావతి ప్రసవతే ఫల లీలా ఫలావతాశ్వారే ఇష్టమ. కానీ ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇవాళంటే గుండె పోతారు, రేపటి నుంచి మిమ్మల్ని అందరూ ఇన్స్పెక్ట్ వచ్చేస్తుంది, దెబ్బకి వచ్చేస్తుంది. సో అలా పంతులు గారు ఇంకా అబ్బాయికి సపోర్ట్ చేయడం వల్ల ఇంకా అమ్మాయికి దండ అయితే వేసేసాడు అన్నమాట. మేము ఎంకరేజ్ చేస్తాం, నువ్వైతే ఎంకరేజ్ చేస్తున్నావు. నేను అబ్బాయిలు ఎంకరేజ్ చేద్దాను కానీ అమ్మాయిలు ఎంకరేజ్ చేద్దానా? అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తే సింపతి వస్తుంది, సింపతి వస్తే ప్రేమ వస్తుంది. అండ్ అలా ఎంగేజ్మెంట్ అయితే ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా వాళ్ళిద్దరైతే ఫొటోస్ దిగుతున్నారనమాట. సో ఇంకా అప్పుడే స్వీట్స్ ఇచ్చారు మాకు. సో నేను రికార్డ్ చేసినని చెప్పి వాళ్ళందరూ నవ్వుతున్నారనమాట. సో అసలు మామూలుగా అసలు పెళ్ళిళ్ళ సీజన్ ఇప్పుడే ఉంటుంది కాబట్టి ఎండలు మాత్రం మామూలుగా లేవండి. అసలు ఈ రెడీ అవ్వడము, చీరలు, ఫంక్షన్లు అసలు ఘోరంగా ఉందన్నమాట. ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోవాలి అన్నట్టుగా అయిపోతుంది అసలు ఎటన్నా ఫంక్షన్కి వెళ్తే. సో ఇక్కడ ఖాళీగా ఉందని చెప్పి ఇంకా వాళ్ళనైతే ఒక క్లిప్ తీశాను. సో తినొచ్చేసి మాన్వి అన్నమాట, ఆ అక్క కూతురు. సో అలా హాయ్ చెప్తుంది మనకి. ఇంకా అక్కడ అయిపోయింది. ఇంకా మళ్ళీ అంగ్సాపూర్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. సో ఇదేంటి అంటే మళ్ళీ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినాం అనమాట. సో ఇంకా అక్కడ కొంచెం నెక్స్ట్ డే పందిరి ఉంటుంది కాబట్టి ఎల్లిగడ్డలు అవి ఇవన్నీ ఉండే. సో కొంతసేపు ఒక 1 hour అట్లా అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ ఇంక ఇంటికి వెళ్ళిపోయినా. సో వెళ్ళిపోయిన తర్వాత ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుందామని. సో అప్పుడు నాకు ఎందుకో గాజులు అట్లా ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది అనమాట ఈ మధ్య. సో అలానే వేసుకున్నా. సో ముందుగా కంకణాలు అయితే వేసుకున్నాను అనమాట. సో అసలు ఇయర్ రింగ్స్, సో జ్యువెలరీ అమ్మాయిలకు అసలు ఎంత కష్టంగా ఉంటుందంటే అవన్నీ క్యారీ చేయాలి. మళ్ళీ ఇంటికి వచ్చి అవన్నీ తీసేసిన తర్వాత ఎంత రిలాక్స్డ్గా ఉంటుందంటే అలా ఉంటుంది అనమాట. సో ఇవైతే వచ్చేసి మా పెళ్ళిలో జ్యువెలరీ అండి. సో అది చూపించినట్టు ఉంటుందని చెప్పి అలా చిన్నగా అయితే ఒకటి రికార్డ్ చేశాను. సో ఇవి వచ్చేసి కంకణాలు అన్నమాట. దీనికి అటు ఇటు 2 పికాక్స్ వచ్చినట్టు వస్తాయి. సో నార్మల్ కాడా బ్యాంగిల్ లాగా ఉంటుంది అనమాట. సో ఇంకా నాదైతే అయిపోయింది. ఇంకా ఏం చేద్దాము అని చెప్పి ఇంకా బ్లాగ్ అయిపోయింది అని అనుకున్నా. సో అప్పుడే సైకిల్ ఆర్డర్ వచ్చిందనమాట. సో అన్నయ్య ఏం చేశాడంటే చిన్నోడికి అని చెప్పి ఒక సైకిల్ ఆర్డర్ చేసిండు. సో అది ఓపెన్ చేసాం, వాడు ఫుల్ ఎగ్జైట్ అయ్యిండు. సో అక్కడ ఏం జరిగిందంటే సైకిల్ కొంచెం హైట్ చిన్నగా వచ్చింది. సో ఇంకా దాన్ని రిటర్న్ చేయాల్సి వచ్చేసింది అనమాట. గిదిని పట్టరా ఇంకో గంట సేపు ఆ సైకిల్తోనే అయిపోయిందనమాట. ఫైనల్గా ఇంకా రిటర్న్ చేసేద్దామని డిసైడ్ అయిపోయాను. సో నైట్కి ఇంకా నేనైతే మెహందీ పెట్టుకున్నా. అసలు చాలా రోజులైంది పెట్టుకోకని చెప్పి. సో నేను బాగానే పెట్టుకుంటా, ఎవరికైనా పెడుతూ ఉంటాను అనమాట ఫంక్షన్స్ ఉంటే కూడా. సో అప్పుడు ఒక ఆర్డర్ వచ్చింది. సో ఈ సెట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా. సో ఓపెన్ చేసి ఇంకా మీకు కూడా పిక్ పెట్టేసిన. సో ఇంకా అలా ఈ వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నా. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.